నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసిందనమాట. ప్రస్తుతం గత 2 రోజుల క్రిందట మనం చూసుకుంటే కానీ ఇస్లామాబాద్లో జరిగిన ఏవైతే అమెరికా మరియు ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసింది. ఇరాన్ ఓడరేవులను పూర్తిగా మూసివేసింది. అలాగే ఇరాన్ ఆర్థికంగా దెబ్బ కొట్టడం వల్ల ప్రతిరోజు 4,000 కోట్ల నష్టం ఇరాన్కి అయితే వస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక అడుగు వెనకేసిందో అలాగే ఒక అడుగు ముందుకు వేసిందో ఇప్పుడైతే చర్చలకు సిద్ధమని చెప్పేసి ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కాల్పుల విరమణ ఒప్పందానికి రావడానికి మరియు పూర్తి కాల్పుల విరమణను సాధించడానికి ఇరాన్ తన యొక్క షరతులను స్పష్టంగా వివరించిందని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు తెలిపారు. చట్టపరమైన నిబంధనల పరిధితో అమెరికాతో చర్చలు కొనసాగించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ పేర్కొన్నట్లు దేశ మీడియా వెల్లడించిందనమాట. ప్రస్తుతం మాకు యుద్ధం చేయాలని లేదు, మా యొక్క షరతులకు ఒప్పుకుంటే ఇప్పుడే యుద్ధాన్ని ముగించి వేస్తాము, అలాగే మరొకసారి అమెరికాతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. మరోవైపు ట్రంప్ కూడా మనం చూసుకుంటే కానీ రాబోయే 2 రోజుల్లో పాకిస్తాన్ వేదికగా మరోసారి ఇరాన్తో మేము చర్చలు జరుపుతామని చెప్పి ఆ యొక్క చర్చలు విఫలమైతే కానీ అప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఏప్రిల్ 21వ తేదీ వరకు కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కాబట్టి ఏప్రిల్ 21 లోపల మనం చూసుకుంటే 2 దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరి యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి యొక్క భగవంతుని అందరం ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.